నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న V6 వెలుగు పేపర్లో ఈవినింగ్ ఎడిషన్లో ఒక కథనం వచ్చింది. దానికి సంబంధించిన ఒకసారి చిన్న డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చిన్నదంటే బీసీలను ఏ విధంగా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ దినపత్రికలు అనేది కీలకంగా మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేసేందుకు కొన్ని పత్రికలు, దినపత్రికలు, అలాగే అప్పుడంటే సోషల్ మీడియా లేదు, ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది యూట్యూబ్ ఛానల్ కూడా అంత తక్కువనే. తెలంగాణ ఉద్యమ సమయంలో యూట్యూబ్ ఛానల్ కూడా పెద్దగా లేవు. యూట్యూబ్ ఛానల్ కూడా అంత పెద్దగా న్యూస్ ఛానల్ అంటూ ఏది లేదు. అలాంటి నేపథ్యంలో నిజంగా ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసినాయో ఈరోజు ఈ కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు ఏ విధంగా చూస్తున్నారంటే బీసీల సమస్యలే కానన్నట్టు నిజంగా బీసీల ఉద్యమాన్ని నిజంగా చూపించకుండా నిజంగా ఏదైనా సెన్సేషన్ జరుగుతుంది తప్ప, బీసీలకు సంబంధించి ఏదైనా సెన్సేషన్ జరుగుతుంది తప్ప చూపించకుండా అది అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇందులో కూడా ఈ బీసీ ఉద్యమాన్ని కూడా ఓసీలకు ఏ విధంగా డైవర్ట్ చేయాలి అంటే బీసీల ఉద్యమం బీసీలు చేసుకోకుండా ఓసీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అందరూ బీసీల చుట్టూ తిరుగుతున్నారు అంటే దానికి బీసీ ఉద్యమమే కారణం. బీసీ ఉద్యమం కారణం ఒకటి. ఆ బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎవరంటే తీన్మార్ మల్లన్న ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల నుండి కాదు, వరంగల్ సభ ఎప్పుడైతే జరిగిందో వరంగల్ సభ నుండి బీసీలలో వాతావరణం చేంజ్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చేంజ్ అయింది. కీలకంగా ఎవరు చూసినా బీసీ ఇదే ముచ్చట, ఏ ముచ్చట్లేదు. ఇక ఓసీలు కూడా బీసీల చుట్టూ తిరుగుతున్నారంటే అది తీన్మార్ మల్లన్న పుణ్యం అని చెప్పుకోవచ్చు. చాలామంది బీసీ ఉద్యమాల కోసం బీసీ సీనియర్ నాయకులు కొట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం, కాదంటలేను. కానీ కీలకంగా మలుపు తిప్పింది ఏంటంటే తీన్మార్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. అయితే ఈవినింగ్ ఎడిషన్లో మొన్న సాయంత్రం ఈవినింగ్ ఎడిషన్లో V6 పేపర్లో వచ్చిన కథనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నిన్న చేసేది వాస్తవానికి నిన్న కొంచెం బిజీ, ఇక మనం షెడ్యూల్ అనేది నిన్న ప్రోగ్రామ్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ వచ్చిన పేపర్లో ఒక్కసారి చూద్దాం. ఇగో బీసీ ఛాంపియన్ ఇది చూస్తే, పత్రిక చూస్తే ఇంత నవస్తుందంటే వీళ్ళు ఎవరు కూడా బీసీ లేరు. మరి ఇప్పుడు మన కీలకంగా ఒకసారి చదివినాక ఇలా ఒక పేరు పెట్టి ఒక చిన్న శాంపిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ ఛాంపియన్ ఎవరు? వెనుకబడిన వర్గాల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్. వెనుకబడిన వర్గాల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నప్పుడు వెనుకబడిన తరగతులకే అసలైన మేలైన లీడర్ ఎవరు అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పత్రికలు చూడు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకు అధికార పక్షం, రాష్ట్రపతితో భేటీ, పార్లమెంట్లో బిల్లు పెట్టేలా ఒత్తిడి, పార్టీ పరంగా 42% ఇస్తామన్న బీజేపీ రావు. ఆగస్టు 8 నాటికి కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ శంకరావం. ఆగస్టు 8 నాటికి కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ శంకరావం అట. ఇక చూడుర్రి, బీసీని ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా చేయని బీసీల గురించి బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి శంకరావం మోగిస్తుందట. అంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా డైవర్ట్ చేసిరో అదే మళ్ళా ఆ విధంగా హైజాక్ చేయడానికి బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసి మన 1200 మంది విద్యార్థుల బలిదానం ఎట్లయితే బలిగొన్నారో మళ్ళా మన బీసీ ఉద్యమం కోసం మళ్ళా తయారయ్యారు. అందమైన మేకప్ వేసుకొని, ఉద్యమం అనే మేకప్ వేసుకొని రెడీ అవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది అన్నట్టు. ఇక 72 గంటల దీక్షకు ఎమ్మెల్సీ కవితక్క. 72 గంటల దీక్షకు ఎమ్మెల్సీ కవితక్క రజక. ఒక్కసారి మనం చిన్న పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది ఇవి. ఇలాంటివి చూడాలి. ఎందుకంటే బీసీ ఉద్యమాలు, బీసీలలో నాయకులే లేనట్టు, బీసీలలో ఉద్యమకారులు లేనట్టు, బలిదానాలు చేసుకునేది మనం, ఉద్యమాలు చేసేది మనం, జిందాబాదులు కొట్టేది మనం, జెండాలు మోసేది మనం. అలాంటప్పుడు వీళ్ళు నిజంగా బీసీలలో ఒక సరైన నాయకుడే లేనట్టు, నిజంగా బీసీ ఉద్యమాలు ఏదో వీళ్ళే తెరపైకి తీసుకొచ్చినట్టు ఈ డ్రామా చూడరు ఎంత మంచిగా ఉన్నది. ఇక్కడ రేవంత్ చారి, కవిత రజక, అంతేనా? ఈడేం పెట్టుకుందాం, ఈయన రామచంద్ర ముదిరాజ్. ఈయనే రామచంద్ర ముదిరాజు. కేసీఆర్ గౌడ్ అనుకో, చంద్రశేఖర గౌడు. మంచిగా పేర్లు ఇవే పెట్టుకుంటే అయిపోద్ది. ఈ రెడ్డి సాబాన్ని తీసేసి రెడ్డి రావులని తీసేసి ఈ పేర్లు పెట్టుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. అయితే కవితక్క ఎమ్మెల్సీ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ పాలిటిక్స్ ఇటీవల బీసీల చుట్టూ తిరుగుతున్న ఎవరికి వారు బీసీ ఛాంపియన్లు మేమే అంటూ, బీసీ ఛాంపియన్లు ఓసీలు ఎందుకు అవుతారా? నాకు ఈ పత్రిక రాష్ట్రం కన్నా కొంచెం అది ఉండాలి. సంస్థల ఎన్నికల్లో బీసీ కార్డును ఉపయోగించుకునేది అధికారం కాంగ్రెస్ పార్టీ పాటు బీజేపీ బీఆర్ఎస్ భారత జాగృతి పోటీ పడుతున్నాయని. ఏ పోటీ పడుడు ఏం లేదు.
నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఈయన రేవంత్ షార్ అనుకుందాం, కవిత రజక, ఇలా ఎవరు బీసీలా, ఇలా ఎవరు బీసీలు? ఎవ్వడు బీసీ కాదు, ఇలా ఎవడు బీసీ కాదు. అసలు బీసీ ఉద్యమానికి వీళ్ళకి సంబంధమే లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఎవరు తెరపైకి తీసుకొచ్చారంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కులగణనను నిజంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, కులగణనను తప్పుల తడాక అని ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపెట్టింది ఎవరంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఏ ఒక్కడన్నా ఈ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారు కదా, ఈ పార్టీలో ఉన్న కేసీఆర్ మాట్లాడింది ఇంతవరకు బీసీ కులగణన తప్పని. ఈయన రామచంద్రరావు అంటే ఈయన మొన్న వచ్చిండు, ఈయనకు బీసీ ఉద్యమానికి అయినా అసలు సంబంధమే లేదు. ఒక బీసీ ఓనికి ఇచ్చే పదవి ఈయనకి ఇచ్చారు, సరే పోని. కవిత కల్వకుంట్ల కవిత మాట్లాడిందా? ఎక్కడో 3 నెలలు జైలు ఉండి ఈమె ఇవాళ బీసీ ఉద్యమం చేస్తూ ఉంటుంది, తమాషా కాకపోతే. రేవంత్ రెడ్డి తప్పుల తడాక మొత్తం కులగణన గతంలోనే బీసీ పర్సంటేజ్ ఎంత ఉన్నదంటే 52% చూపెట్టిండు. మళ్ళీ ఇప్పుడు కదే 53% చూపెట్టి బీసీ జనాభాను తగ్గించే ప్రయత్నం చేసి తగ్గించిండు. ఓసీ జనాభా 8% ఉన్నదని 15% తీసుకుపోయిండు. ఇది వీళ్ళు బీసీల పట్ల వీళ్ళకున్న ప్రేమ. మళ్ళీ వీళ్ళు ఏదో రేవంత్ చారి అయినట్టు, కవిత రజక్ అయినట్టు, ఈయన ముదిరాజు అయినట్టు, ఈయన గౌడబిడ్డ అయినట్టు బీసీల ఛాంపియన్స్ అట. ఒక్కసారి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎప్పుడైనా మాట్లాడిండా? పార్టీని కాదనక పార్టీ పదవులకు ఆశపడక పార్టీనే లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి కావాలని నీకు బీసీలు కావాలంటే తీన్మార్మలని ఏమన్నాడు, నాకు బీసీలే కావాలని చెప్పిన నేపథ్యంలో అలాంటప్పుడు బీసీల ఛాంపియన్ ఎవరైతారు? అయితే తీన్మార్ మల్లన్న కావాలి, లేకపోతే ఇతర బీసీ నాయకులు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న బీసీ నాయకులు కావాలి. కానీ వీళ్ళేవలా నాకు అర్థం కాదు. కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంది ఇది? అంటే బీసీ ఉద్యమాన్ని కూడా ఓసీలు చేసి ఓసీల ఖాతా వేసుకుని రేపు మళ్ళీ మా పార్టీ కోటేయరని చెప్పే విధంగా తీసుకొస్తున్నారా? 100% బీసీ ఛాంపియన్ ఎవరంటే అది తీన్మార్ మల్లన్ననే. తీన్మార్ మల్లన్న ఏవట్టే ఈరోజు బీసీలు నిజంగా రాజ్యాధికారం దిశగా పోవాలని అంటే ఒక బాటలో నడుస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అది 100% ఎవరు ఒప్పుకోకపోయినా తెలంగాణ ప్రజలు మొత్తం ముక్త కంఠంతో పలుకుతున్న పేరు బీసీ ఛాంపియన్ అని పలుకుతున్న పేరు ఏదైనా ఉందంటే, రాజ్యాధికారం దిశగా తీసుకుపోతున్న పేరు ఏదైనా ఉందంటే అది తీన్మార్ మల్లన్న అని గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే నిజంగా కేంద్రంలో ఈయననే ఉన్నది. ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళే ఉన్నారు అధికారంలో, మరి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు. 42% ఇక్కడ గుర్తుకురాలే. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు బీసీలను తరిమినప్పుడు గుర్తుకురాలి వీళ్ళు ఏంటంటే అధికార వ్యామోహం కోసం, అధికారం దక్కించుకోవడం కోసం ఉద్యమాన్ని వీళ్ళ పార్టీల దిక్కు డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. దయచేసి మిత్రులారా ఈ విషయాన్ని గమనించాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. నేను మాట్లాడిన దానిలో తప్పుంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.